వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నా అనుగుణ మండలం సోదర సోదరులందరికీ అందరికీ పేరు పేరున నా నమస్కారాలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అనేక వక్తలు మాట్లాడుకుంటూ చెప్పిన విషయాలు మీరందరూ గమనించే ఉంటారు. 10 ఏళ్లుగా కళ్ళకు కాయల సెక్రటరీ ఎదురు చూసి రేషన్ కార్డుల కోసం ఎన్ని బాధలు పడ్డలో మీరందరూ చూసారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ బాధను తీర్చాలన్న దృఢ సంకల్పంతో ఇచ్చిన హామీని నెరవేర్చాలన్న సంకల్పంతో ఈరోజు 2372 రేషన్ కార్డులన్నీ అనుగుణ మండలంలో పంచుతున్నాం. మన నియోజకవర్గంలో 11,130 కొత్త రేషన్ కార్డులు పంచడం జరుగుతుంది. అందులో నాకు గర్వంగా ఏదంటే నా సొంత మండలమైన అనుమూల మండలంలోనే అత్యధికంగా 2372 రేషన్ కార్డులు రావడం చాలా గర్వంగా ఆనందంగా ఉంటుంది. మన నల్గొండ జిల్లాకు విషయానికి వస్తే 65,792 కొత్త రేషన్ కార్డులను పంచడం జరుగుతుంది. ఈ విధంగా మన జిల్లా, మన నియోజకవర్గం, మన మండలం రాష్ట్రంలోనే నంబర్ 1 స్థాయిలో ఉన్నందుకు నాకు ఎంతో ఆనందంగా గర్వంగా ఉంది. కేవలం రేషన్ కార్డుల నంబర్లనే కాదు, ఓట్ల సంఖ్యలో కానీ రేపు జరగబోయే స్థానిక ఎన్నికల్లో మనకు రాబోయే స్థానాల్లో కూడా జిల్లాతో పాటు రాష్ట్రంలో నాగార్జున సాగర్ నియోజకవర్గం ఉండాలని, అందుకు మీరందరూ సహకరిస్తారని మనం కోరుకుంటున్నాం. మీ అందరికీ తెలుసు గత 18 నెలలుగా అహర్నిశలు రెయిన్బోలు మన నియోజకవర్గం కోసం, నా ప్రజల కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ఏ విధంగా అయితే నాతో పాటు నా సహచర ఎమ్మెల్యేలు, వివిధ అధికారులు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు వారికి ఆజ్ఞ ఏ విధంగా కృషి చేస్తున్నాడు. మొదట్లో మనం ప్రభుత్వంలోకి వచ్చిన కొత్తలో కొన్ని అవమానాలు ఎదుర్కొన్నాం. అప్పటికి కూడా 10 ఏళ్ళు అధికారం అనుభవించిన అహంకారంతో నాయకులు ఏ విధంగా మాట్లాడినో చూసింది. కాంగ్రెస్ పార్టీ న్యాయం చేస్తలేదని, కాంగ్రెస్ పార్టీ సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదని, కాంగ్రెస్ పార్టీ అభివృద్ధి చేయట్లేదని ఈ విధంగా ఎన్నోసార్లు మీటింగ్లు పెట్టి ఆ నాయకులు మాట్లాడిన విషయం మీరందరూ గమనించారు. కానీ మనకున్న పరిస్థితుల్ని, ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని గత 10 ఏళ్ళుగా జరిగిన అవినీతిని ఎదుర్కొని ఖాళీ అయిన ఖజానాన్ని తిరిగి నింపుకొని మరోసారి మన రాష్ట్రాన్ని అగ్రభాగంలో పెట్టాలన్న తపనతో మనం సంక్షేమ పథకాలు, అభివృద్ధి రెండింటిని కూడా ప్రజలకు ఒకటి తర్వాత ఒకటి అందిస్తున్న విధానం మీరందరూ గమనించారు. ఈ 18 నెలల ప్రయాణంలో ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేసేందుకు కృషి చేసింది మన ప్రభుత్వం. అందులో ముఖ్య భాగంగా రైతుల కోసం ఉచిత విద్యుత్తు ఏ విధంగానైతే 2009లో మనం ప్రారంభించినామో దాన్ని ఇప్పుడు అనేక విద్యుత్ సమస్యలు ఉంటే వాటిని అన్నింటినీ తీర్చడం జరిగింది. ఇప్పుడు నాణ్యమైన కరెంటు మన రైతులకు ఇవ్వడం జరుగుతుంది. అందులో భాగంగా మన హాలియా మున్సిపాలిటీలో కూడా అనేక విద్యుత్ సంస్కరణ చేయడం జరిగింది. ప్రతి ఒక్క వార్డులో కూడా కొత్త కొత్త పోల్లతో పాటు కొత్త కనెక్షన్స్, గతంలో ఉన్న ఏదైతే విద్యుత్ సమస్యలు ఉన్నాయో వాటన్నింటికి తీర్చేందుకు అత్యధికంగా నిధులు కూడా తీసుకురావడం జరిగింది. అవన్నీ మీరందరూ గమనించారు. ఇక రైతుల విషయానికి మళ్ళీ వస్తే సంవత్సరాల మధ్యలో 33,000 ఇంధన మిల్లు కేవలం నాగార్జున సాగర్ నియోజకవర్గంలో జానారెడ్డి గారు నిర్మించడం జరిగింది. కానీ 2014 నుంచి 2023 వరకు మన నాగార్జున సాగర్లో అనుమూల మండలం వదిలింది ఏ మండలంలో కూడా ఒక్క ఇల్లు కూడా నిర్మించలేదు. దాని గురించి ఎవరు పని చేయలేదని
విషయాన్ని మీరు గుర్తుంచుకోవాలి. మనం అధికారంలోకి వచ్చిన తొలి సంవత్సరంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకొని 3,500 ఇల్లు ప్రజలకి పంచడం జరిగింది. ప్రతిపక్షాలు కానీ ప్రతిపక్షాల నాయకులు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళ ఇళ్ళని ఎప్పుడన్నా సాఫ్ చేసుకునేందుకు వచ్చినప్పుడు ఎక్కువ టైం పాస్ కోసం మీటింగ్లు పెట్టి ఏవేవో మాటలు మాట్లాడుతున్నాం. కానీ ఇక్కడ జనాల మధ్య నుండి జనాల కోసం కృషి చేస్తున్న మనల్ని అని వాళ్ళని ఏదన్నా విమర్శ చేసి అర్హత కానీ హక్కు కానీ వాళ్ళకి లేదని సభాముఖంగా వారికి తెలియజేస్తూ ఇప్పుడు పేద ప్రజలు కొంతమందికి ఇల్లు రాలేదని వాళ్ళు మొసలి గన్నీళ్ళు కాల్చుకున్నారు. అటువంటి మొసలి గన్నీళ్ళు కాల్చిన వాళ్ళు 10 ఏళ్ల అధికారంలో ఉన్నప్పుడు మీరు దాని గురించి ఏం కృషి చేశారని వేదిక మీద నుంచి వారిని ప్రశ్నిస్తున్నారు. 3,500 ఇల్లు ఇచ్చినాం, అందులో అర్హత ఉన్న వాళ్ళకి ఇచ్చినాం. అందులో అర్హత లేని వాళ్ళు ఒక్కరు ఉన్నా కూడా మా దగ్గరికి తీసుకెళ్ళండి, వాళ్ళకి ఇమీడియట్ గా ఆ ఇల్లు క్యాన్సిల్ చేసి అర్హత ఉన్న వాళ్ళకి ఇస్తాం. ఇప్పుడు ఇల్లు ఇచ్చిన వాళ్ళు కూడా పేదవాళ్ళు. సరే, కొంతమందికి ఇంకా పేదవాళ్ళకి కొంతమందికి ఇల్లు రావాల్సిన అవసరం ఉంది. దానికి ప్రభుత్వం కూడా గమనించింది. తప్పకుండా వచ్చే సంవత్సరం మాకు ఏ విధంగా అయితే మరో 3,500 వస్తాయో అందులో భాగంగా వచ్చే విడతలో అర్హులైన వారికి తప్పకుండా వారికి కూడా ఇల్లు పంచడం. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఏదో ఒక్కసారి పథకం అన్నది పెట్టి ఆ పథకం ద్వారా ఓట్ల కోసము లేకపోతే ఆ పూటకి ఏదైనా సంతోషం కోసం చేసే పథకాలు కాదు. గతంలో తెలిసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఆ నాయకులు ఎటువంటి పథకాలు తీసుకొచ్చిండ్రు, ఏ విధంగా వాటిని అమలుపరిచినారు. పథకాలు వచ్చాయి. పథకాలు ఊర్లో 1000 మంది ఉంటే ఒక 10 మందికి ఇచ్చేటోడు, 10 మందికి పథకాలు ఇచ్చి మిగిలిన 1000 మందిని ఊరించేటోడు. వాళ్ళని ఆ త్రిశంకు స్వర్గంలో వాళ్ళని నిలిపేటోడు. ఎలక్షన్లోకి వచ్చినప్పుడు ఈ 10 మందిని చూపెట్టి ఒక 1000 మందిని ఓటు వేయమని అడుక్కునేటోళ్ళు, లేకపోతే బెదిరించేటోళ్ళు. ఈ విధంగా జరిగిన కార్యక్రమాలు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వంలో జరుగుతున్న ప్రతి ఒక్క సంక్షేమ పథకం కూడా ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఈ రోజు అనుగుణ మండలంలో 2,372 రేషన్ కార్డులు ఏవైతే వచ్చినాయో ఇంతలో ఊగిపోయినారు. ఇది ఒక నిరంతర ప్రక్రియ. ఇంకెవరైనా ఆరోగ్యమైన వాళ్ళు ఉంటే వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. తప్పకుండా వారికి కూడా ఆ రేషన్ కార్డు లాగడం జరుగుతుంది. అదేవిధంగా నిరంతర ప్రక్రియలో భాగంగా పేదవారికి వచ్చే 3 సంవత్సరాల్లో నాగార్జున సాగర్ లో ఒక్కటంటే ఒక్క గుడిసె కూడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా కృషి చేస్తారని సమావేశంగా మీ అందరికీ తెలియజేస్తూ నిరంతరం మీ అందరి కోసం కృషి చేస్తూ నిరంతరం ఈ ఇక్కడ వేదిక మీద ఉన్న అనేక మంది నాయకులతో పాటు మాకు సహకరిస్తున్న అధికారులకి, ముఖ్యంగా సబ్ కలెక్టర్ గారికి, వారి రామరాయణకి, మా మీడియా మిత్రులకి అందరికీ కూడా ఈ వేదిక మీద నుంచి ఇదే మీ సహకారం ఇదే విధంగా ఉండాలని మేము కూడా ఎల్లవేళలా మీకోసమే పరితపిస్తున్నాం, మీకోసం కష్టపడతాం, మీలోనే ఉంటాం, మీకు అందుబాటులో ఉంటాం. మన నియోజకవర్గాన్ని రేపు రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో మన రాష్ట్రంలోని అత్యధిక స్థానాలు మన నియోజకవర్గం నుంచి సంపాదించేందుకు మీరందరూ నాకు బలం చేకూర్చాలని, తద్వారా అత్యధిక నిధులు కానీ సంక్షేమ పథకాలు కానీ మన నియోజకవర్గానికి తీసుకొచ్చి మన నియోజకవర్గాన్ని మన రాష్ట్రంలో నంబర్ 1 నియోజకవర్గంగా నిలబెట్టుకున్నా సహకరించమని, అందుకు ఈ రాబోయే ఎలక్షన్ లో నాకు మద్దతు తెలిపాలని మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.